సడన్ గా క్రిస్టియన్ల మీద వాళ్ళకి హే జేసస్ గుర్తుకొచ్చాడండి రామోజీ గారికి. అంత ముందంతా అసలు ముఖ్యమంత్రి గారి నుంచి అందరినీ అది ఇదని చంద్రబాబు గారు అంటాం, వీళ్ళు పరసడం ఏమిటి ఇప్పుడు సడన్ గా ముస్లింల మీద క్రిస్టియన్ల మీద ప్రేమ వచ్చింది? అదే ఇప్పుడు బాజీ గారు చాలా చక్కగా చెప్పారు. ఎలక్షన్స్ ముందు అన్నీ గుర్తొస్తాయి వీళ్ళకి, ఏమేమి ఉన్నాయని అన్నీ వెతుక్కుంటూనే ఉంటారు ప్రభుత్వం మీద బురద చల్లడానికి. ఎందుకండి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన నెల తర్వాత ఈ నెల మాట్లాడనన్నాడు, కానీ వారం తర్వాతే మాట్లాడాడు చంద్రబాబు. వెంటనే ఏంటి, తిరుపతి కొండ మీద సిలువ, దుర్మార్గం ప్రచారం, ఈ మామూలు ప్రచారం అండి. తిరుపతి కొండ మీద సిలువ, లైట్లు, అది ఇదేదో దానికి సంబంధించిన కమ్యూనికేషన్ చేసేటటువంటిది, అది టెలికమ్యూనికేషన్ సంబంధించి ఏదో అది, దాని ఆ పోల్ను చూపించి సిలువ చూసారా అని ఫోటోలు తీసి. అలాగే ఇతనే ఒక క్రిస్టియన్ పంపించి కొండ మీద ఆ మెట్ల మీదే ఎక్కేటప్పుడు కొండ మీదే చూసారా మొత్తం క్రిస్టియన్స్ ఆక్యుపై చేసేస్తున్నాం మేము అన్నట్టు ఒక వార్త. అప్పుడు టిక్కెట్లు వెనకాల ఒకటి, తర్వాత బస్సు మీద ఎప్పుడు అతని టైంలోనే అక్కడ ఏదో తిరునాళ్ళు జరిగింది గోదావరి జిల్లాలో క్రిస్టియన్స్ది, అప్పుడు బస్సుల మీద అంటించారు పోస్టర్లు. ఆ పోస్టర్ చూపించి చూసారా ఎలా క్రిస్టియానిటీ జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తూ ఉన్నారో. బస్సుల మీద కూడా క్రిస్టియానిటీ కోసం అప్పుడు ఎందుకు బీజేపీ కూడా తెగ ఇరుచుపడ్డారు కదండి గవర్నమెంట్ మీద. ఇది క్రిస్టియన్ గవర్నమెంట్ వచ్చింది, హిందువులు దెబ్బతిన్నారు. 47 గుళ్ళు పగలగొట్టిన తీసేసినటువంటి చంద్రబాబునే ఒక్క మాట మాట్లాడలేదు వీళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అన్ని గుళ్ళు మళ్ళీ కట్టి పాపం మొన్ననే అన్నీ కూడా ఇనాగ్రేషన్ చేశారు, వాడిని ప్రారంభించారు అన్ని గుళ్ళు కూడా. అట్లాంటి వ్యక్తినేమో వీళ్ళు మాట్లాడటానికి ఒక్క మాట రాదండి జగన్మోహన్ రెడ్డి గారి మంచిని గురించి చెప్పడానికి. ఇంత దుర్మార్గం చేసి హిందూ మతాన్ని సర్వనాశనం చేసిన వాళ్ళకేమో ఇప్పుడు మళ్ళీ హిందూ మతం చాలా గొప్పదంటూ ఈయనే హిందూ మతం దెబ్బతినిపోతుంది. పవన్ కళ్యాణ్ చేత కూడా అనిపించాడు కదండి ఒక సభలో, మళ్ళీ ఇంకోసారి మావిడ క్రిస్టియన్ నాకేం మతాలు లేవు అంటాడు, మళ్ళీ అంటాడు హిందూ మతం దెబ్బతినిపోతుంది క్రిస్టియన్. అది అసలు ఆ పిచ్చోడి గురించి అనుకో. కానీ ఇప్పుడు ముస్లిమ్స్ కన్నా 60,000 రూపాయలు హజ్ యాత్రకి ఈ ప్రభుత్వం వచ్చాక కేటాయిస్తే ఆ రోజు ఈ పత్రికలు ఎంత ఏడ్చినాయండి. క్రిస్టియన్స్ కోసం కూడా వాళ్ళకి ఫాదర్స్కి డబ్బు ఇవ్వటం 5,000 10,000 ఇస్తూ ఉన్నారండి పేదవాళ్ళు అందరికీ చేస్తున్నారు. ప్రతి మతాన్ని కూడా ఆయన సమంగా నిజంగా ఏదైనా లౌకికవాదం, భారతీయ లౌకికవాదం ఏదైనా ఉందంటే భారతదేశ విధానం అది ఒక్క ఆంధ్రప్రదేశ్లో అమలవుతూ ఉందండి ఈరోజు. అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు, అన్ని పార్టీలు ఏమి తేడా లేనటువంటి విధానంలో ఆ పరిపాలన సాగుతూ ఉంటే దాన్ని నిజంగా మనం అభినందించాల్సిందే. కానీ ఈ దుర్మార్గం, ఈ అప్రజాస్వామ్య శక్తులన్నీ ఈ కూటమి ఒక దుష్టగ్రహ కూటమిలాగా, ఆ దుష్టగ్రహ కూటమి ఆకాశంలో ఏర్పడ్డప్పుడు విపరీతాలు జరుగుతాయండి, ఉల్కాపాతాలు జరుగుతాయి, సముద్రాలు పొంగుతాయి, లావాలు ఉప్పొంగుతాయి, సర్వనాశనం అయిపోతుంది భూమి. అలాంటి ఈరోజు రాజకీయ వ్యవస్థకు ఒక పెను ముప్పులాగా తయారయ్యారండి ఈ దుష్టగ్రహ కూటమి. వీళ్ళ అబద్ధాలు, వీళ్ళల్లో ఏ ఒక్కడు మంచాడున్నాడండి? సుజనా చౌదరి ఒక డిఫాల్టరు, అదేవిధంగా సీఎం రమేష్, సారా రమేష్ అని పేరు అతనికి. అట్లాంటి వాడు ఈరోజు ఫ్లైట్ కొనగలిగిన శక్తి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇతను ఋత్విక్ ద్వారా అన్నీ కూడా చంద్రబాబు టైంలో ఎన్ని ప్రాజెక్టులు అతనికి తరలించి మొత్తం బినామీ కదండి సీఎం రమేష్. ఫ్లైట్ కూడా లోకేష్ కొన్నాడండి, వీళ్ళు అతనిది కాదు, మాకు తెలుసు ఇవన్నీ కూడా. ఇట్లాంటి వ్యక్తుల్ని పోషించుకుంటూ తన బినామీలు పెట్టుకొని లక్షలు కూడా 6.5 లక్షల కోట్లు అవినీతి మార్గంలో సంపాదించిన చంద్రబాబు నాయుడు చాలా గొప్ప నాయకుడా. ఇంతకంటే దురదృష్టం ప్రజాస్వామ్య వ్యవస్థకు దుర్దినం ఉందా అండి? మోడీ గారంటే ఈ దేశం మొత్తానికి గౌరవమేనండి, నాకు కూడా గౌరవం, మీకు గౌరవమే. కానీ ఇలాంటి పనికిమాలిన వాళ్ళని యదవులను తిట్టాలనిపిస్తుంది. అలాంటి వాళ్ళని ఎంటబెట్టుకొని ఈరోజు మీరేం నీతులు చెప్తారండి ఈ దేశానికి? ఏం చెప్తారండి? 100 కోట్ల కోసం ఆయన ఏమో ముఖ్యమంత్రి మంచి పేరేగా, పాపం ఈ లిక్కర్లో ఎలా చిక్కుకున్నాడో తెలియట్లేదు, అతను మాత్రం అరెస్ట్ చేస్తారు ఆగమేఘాల మీద. కేసులు వచ్చి చుట్టుముట్టు ఉన్న బెయిల్ ఇప్పించి మరీ కూడా ఇతన్ని తీసుకొని పార్టీలు ఎన్డీఏలో చేర్చుకుంటారా? ఎక్కడ బీజేపీని సమాధానం చెప్పాలి. మీరు కూడా ఈ సడన్ గా రామోజీ గారు క్రిస్టియన్ల మీద వీళ్ళ మీద ఎట్లా ప్రేమ కలిగింది, ముస్లింల మీద ప్రేమ కలిగింది? అంత ముందంతా నానా చెత్త చెదారం అంతా రాసేవాళ్ళు కదా సార్. ఇప్పుడు క్రైస్తవులకు సంబంధించి వారి బాధ ఏమిటంటే వారిలో అత్యధికులు జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో సపోర్ట్ చేశారు. అదే విషయాన్ని ఈ రోజు ఈనాడు కూడా చెప్పారండి.
గుంపుగుత్తుగా వాళ్ళు ఓట్లు వేశారు అని చెప్పి దానిని ఇప్పుడు చెడగొట్టే ప్రయత్నంలో భాగంగానే వారి మీద ఏదో ఒక ప్రేమను ఒలకబోస్తున్నట్లుగా ఈనాడులో వార్తా కథనం వచ్చినట్లుగా భావించాల్సి ఉంటుంది. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో క్రైస్తవులకైనా నష్టం జరిగిందా అంటే దాదాపు 15 పథకాల ద్వారా కేవలం క్రైస్తవ కమ్యూనిటీకే 600 కోట్ల రూపాయల మేరకు లబ్ధి చేకూర్చారండి. మరి ఆ విషయాన్ని ఎక్కడ ప్రస్తావించలేదు. ఫస్ట్ టైం పాస్టర్లకు 5,000 రూపాయలు నాకు ఇచ్చారు, చర్చలు పునర్నిర్మాణం డబ్బులు ఇస్తున్నారు. అలాగే వీళ్ళు జెరూసలేం వెళ్ళాలంటే దానికి సంబంధించిన ఆ ప్రయాణ ఏర్పాటుకు సంబంధించి కొంత బత్యం ఇస్తున్నారు. ఇవన్నీ ఒకవైపు జరుగుతుంటుంటే వారి మదిలో విషపు బీజాలు నాటడానికి బహుశా ఇటువంటి కథనాన్ని చేసినట్లుగా కనిపిస్తుంది. రెండోది ఏంటంటే అసలు ఇంకో హిడెన్ ఏజెండా ఏంటంటే భారతీయ జనతా పార్టీ కూటమిలో చేయటం వల్ల సహజంగానే ముస్లింస్ కి క్రైస్తవులకి కొంత అసహనం ఉంటుంది, వాళ్ళు కొంత ద్వేషాన్ని కూడా వాళ్ళు వ్యక్తపరుస్తారు. వాళ్ళందరూ కూడా వైసీపీ వైపు మరింతగా కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉంది. అది కూడా ఏంటంటే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ మొదటి ఇవాళ క్రైస్తవుల గురించి రాశారంటే 2-3 రోజుల తర్వాత ముస్లింస్ కూడా రాస్తారు. అట్లాగే సేమ్ ఇటువంటి కథనం వస్తుంది అక్కడ. ఉద్దేశం అంటే ఈ రెండు వర్గాలు కూడా చంద్రబాబు నాయుడు దూరం అయిపోతున్నాయి, మనం దగ్గర చేయాలంటే ఏం చేయాలి, వారి మనం బురద చల్లాలి అనే ఉద్దేశంతో ఈ కథనాన్ని వండి వార్చినట్లుగా కనిపిస్తోంది. దాదాపు 600 కోట్ల రూపాయలు ఈ క్రైస్తవ కమ్యూనిటీకి ఈ ప్రభుత్వం గత 6 ఏళ్లుగా 15 పథకాల ద్వారా అందజేసింది. కృష్ణరాజు గారు ఒక్క మాట, కృష్ణరాజు గారు మీకు ఇంకొకటి గుర్తు చేస్తున్నాను. షర్మిలాని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా చేసి ఆంధ్ర రాష్ట్రంలో రాగానే ఆమె చేత ఏమనిపించారండి, క్రిస్టియన్స్కి న్యాయం జరగట్లేదు ఈ రాష్ట్రంలో అనిపించారు కదా. అక్కడెక్కడో అస్సాంలో జరిగితే దాన్ని తీసుకొచ్చి ఈయన ఖండించలేదని చెప్పి మణిపూర్లో రైట్. ఓకే, సూరిబాబు గారు నెల్లూరు నుంచి. సూరిబాబు గారు నమస్కారం, మాట్లాడండి. సడన్గా ముస్లింలు క్రిస్టియన్ల మీద రామోజీ గారికి ప్రేమ పుట్టుకొచ్చింది. మరి నేనైతే విన్నాను, మీరు ఇందాక కృష్ణరాజు గారు చెప్పింది వాస్తవమే. దాదాపు 60 నియోజకవర్గాల్లో ముస్లింలు 20,000 నుంచి 50,000 60,000 వరకు ఉంటారంట. మొన్న ఒక మిత్రుడు ఫోన్ చేసి చెప్పాడు, నెల్లూరులో టీడీపీ నారాయణకి కాస్త ఎడ్జ్ ఉందని అనుకున్నాము అని చెప్తూ వచ్చేవాడు. సడన్గా మొన్న ఒక రోజు ఆయన ఫోన్ చేసి ఈ మొత్తం బీజేపీతో కలవంగానే నారాయణ కూడా భయపడిపోతున్నాడు, గెలుస్తామో లేదో అనే సందిగ్ధంలో పడిపోయాడు. సో అక్కడ వైసీపీ బాగా పుంజుకుంటుందని ఫోన్ చేశాడు. సో దీన్ని దృష్టిలో ఇటువంటివన్నీ సర్వేలు చేసుకుంటారు కదా, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు సడన్గా వాళ్ళకి ప్రేమ పుట్టుకొచ్చిందని అనుకోవాలి.